హైదరాబాద్లో రేబిస్ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఏడాది నవంబర్ వరకు 38 రేబిస్ వ్యాధి మరణాలు నమోదయ్యాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లతో పోలిస్తే రేబిస్ కేసులు, కుక్కకాటు కేసులు రెట్టింపయ్యాయని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ప్రతిరోజు 300కు పైగానే కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు. ఇక సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి కుక్క కాటు కేసులు అనేవి పెరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇందుకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందా లేదా, ఫీవర్ హాస్పిటల్కి వస్తున్నటువంటి బాధితుల సంఖ్య ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మిగతా విషయాలను అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము సాధారణంగా మనకు సమ్మర్లో కుక్క కాటు కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం కూడా రోజు రోజుకి ఆ కేసుల సంఖ్య పెరుగుతుంది అని వింటున్నాము. మన ఫీవర్ హాస్పిటల్కి ఏ విధంగా ఉంది? ఎక్కువ అంటే మనకు హైదరాబాద్ మొత్తం మీద ఎక్కువ కుక్క కాటు ఉన్న కేసెస్ మనకు ఫీవర్ హాస్పిటల్కి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు 2 రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఒకటి వ్యాక్సినేషన్, పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ ఉంటుంది. రెండవది ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అయితే మిగతా ఐపీఎం కానీ వేరే సివిల్ హాస్పిటల్లో కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ అవైలబుల్ ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ మాత్రం ఓన్లీ ఫీవర్ హాస్పిటల్లో ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఈ సీజనల్ వేరియేషన్ ఉండేది. సమ్మర్లో ఎక్కువ కేసెస్, డాగ్ బైట్ కేసెస్ రావడం, మిగతా సీజన్లో కొంచెం తక్కువ రావడం అటువంటి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి కాన్స్టాంట్గా అన్ని సీజన్లలో ఒకటే వస్తుంది. 2023తో కంపేర్ చేసుకుంటే కనుక స్లోగా డాగ్ బైట్ కేసెస్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండే 80 to 100 వరకు కేసు వచ్చేది డైలీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 to 130 కేసెస్ వరకు వస్తున్నాయి. స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2023లో అరౌండ్ 27,000 డాగ్ బైట్ కేసెస్ మనకి రిపోర్ట్ అయినాయి. అదే 24లో అయితే కనుక 29,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ ఇయర్లో ఇప్పటివరకు అంటే నవంబర్ ఎండింగ్ వరకు 31,000+ కేసెస్ డాగ్ బైట్ కేసెస్ వచ్చినాయి మనకి. సో అంటే ఏడాది కేసుల సంఖ్య అనేది ఎందుకు పెరుగుతోంది అంటారు? మోస్ట్లీ స్ట్రీట్ డాగ్ నెంబర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఎక్కువ డాగ్ బైట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కడ చూసినా కూడా దాదాపు ప్రతి స్ట్రీట్లో కూడా ప్రతి కాలనీస్లో కూడా ఈ డాగ్స్ అనేది కామన్గా ఉంటూ ఉన్నాయి. మోస్ట్లీ దానివల్లనే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతిరోజు ఫీవర్ హాస్పిటల్స్కి అనేక మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందులో కుక్క కాటుకు సంబంధించినటువంటి కేసెస్ ఎన్ని ఉంటున్నాయి, అదేవిధంగా రేబిస్ వ్యాధికి సంబంధించినటువంటి కేసెస్ ఏ విధంగా ఉంటున్నాయి? కుక్క కాటు ఇప్పుడు ఈ సీజన్లో అంటే ఈ ఇయర్లో ఇప్పటివరకు యావరేజ్గా 100 నుంచి 130 కేసెస్ డాగ్ బైట్ కేసెస్ ప్రతి రోజు వస్తూ ఉంటాయి మనకి. రేబీస్ కేసెస్ అంటే అది డైలీ ఏముండదు, చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ డాగ్ బైట్ అయిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా వ్యాక్సినేషన్ కానీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ప్రాపర్గా తీసుకొని ఉంటే కనుక రేబీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే నెగ్లెక్ట్ చేసి వ్యాక్సినేషన్ తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోరో ఇక ఒకవేళ డాగ్ ఉంటే కనుక వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక 2023లో టోటల్ రేబీస్ కేసెస్ మనకు వచ్చేసి 13 కేసెస్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 13 ఆల్ డెత్ అయిపోయినాయి కేసెస్. తర్వాత 24లో 26 కేసెస్ వచ్చినాయి. అందులో కూడా 26లో కూడా 26 అన్ని డెత్ అయిపోయినాయి. ఈ ఇయర్లో 25లో ఇప్పటివరకు అంటే నవంబర్ ఎండింగ్ వరకు ఇప్పటివరకు 38 కేసెస్ రేబీస్ కేసెస్ వచ్చేసినాయి. కుక్క కాటుతో ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వారికి వ్యాక్సినేషన్ ఇచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని, అందుకు సంబంధించి సపరేట్ వార్డు కూడా ఉంది అనేది మనకి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి మాట. విడుదల చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.